హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ఎస్ ఫార్మ్స్. ఈరోజు మార్నింగ్ మళ్ళీ నిన్న కోళ్ళు పుట్టాయి కదా, వాటి పిల్లలను వేరే దిక్కు షిఫ్ట్ చేయాలి. దాన్ని చూద్దామని వచ్చాను. 2 గుడ్లు ఖరాబ్ చేసింది, మిగతా వేరే దిక్కు వేస్తాను. ఆ పొచ్చేలు ఉంటాయి కదా, ఆ పొచ్చేల్ని తీసుకెళ్ళి నేను ఖరాబ్ చేయను, బయట పడేయను. వాటిని తీసుకెళ్ళి మన కోళ్ళకి వేస్తాను. కొంచెం ఇట్లా మెత్తట్లా అన్నీ పడేస్తే అవి తింటాయి, లేకుండా తింటాయి. అవి తినడం ద్వారా కోళ్ళకు చాలా మంచిది. అది కోడి గుడ్లు బయట పడేయాలి, అవన్నీ తినాలి. గుడ్డు ఖరాబ్ అయిన గుడ్డు కూడా పడేస్తాం, అది కూడా మా కోళ్ళే తింటాయి. వేస్ట్ కానీ వేస్ట్ చేయం, ఏదైనా పడేస్తే కోళ్ళు తింటాయి. వాటికి మనకు మంచిది కావచ్చు, వాటి హెల్త్కి మంచిది, అవి తింటాయి. చిన్న చిన్న పురుగులు అవి తింటాయి. ఆ కోడిగుడ్లు దానికి ప్రాబ్లం ఉన్నది, ఎట్లా తింటున్నాయి చూడండి. మీరు కూడా వీటికి వచ్చారు పడేస్తారు, కానీ అసలే పడేయం. కోళ్ళు అసలు అవపడడం కూడా అవపడినాయి అవి. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ షేర్ చేయండి. కొన్ని ఉన్నాయి కదా, ఆ పిల్లల్ని వేరే షిఫ్ట్ చేయాలి. లేకపోతే ఆ పిల్లలు ఇప్పటికీ నిన్న పుట్టినాయి కొన్ని ఉన్నాయి, నిన్న మార్నింగ్ పుట్టినవి ఉన్నాయి కొన్ని, వాటికి ఆకలి అయితే ఇలా పుట్టినవి కొన్ని ఉన్నాయి. ఇక వీటిని అన్నింటినీ వేరే దిక్కు షిఫ్ట్ చేయాలి. మన ఫామ్లోకి ఒక జాలి ఉంటుంది, దాంట్లో షిఫ్ట్ చేయాలి. దాంట్లో చేస్తే కొంచెం జొన్నలు ఇట్లా పోస్తే జొన్నలు కొంచెం వాటర్ పెడితే అయిపోతుంది. అన్ని పిల్లలు మాత్రం అన్నీ మంచిగానే ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి అన్ని పిల్లలు. ఇంకా తల్లి మాత్రం ముట్టుకొని ఇవ్వట్లేదు, పొడుస్తుంది చేయిపోయిన అది తల్లి. పిల్లలు మాత్రం అన్నీ చేసింది ఫ్రెండ్స్. ఒక 2 ఖరాబ్ చేసింది, ఒకటి చీగుడ్డ అయింది, ఒకటి మంచిగానే ఉంది. అది ఇంకో వేరే కొడుకు వేసిన, మాకు చాలా ఇంకా వేరే గుడ్ల మీద ఉన్నాయి. చూడండి, ఈ పిల్లలు తీసుకొచ్చినాయి. ఈ జాల్లో వేస్తే అయిపోతుంది. ఈ జాల్లో వీటిని వేయాలి. మొత్తం 16-18 కొట్టినట్టున్నాయి. ఒక్కొక్కరికి 3, 6, 9, 12, 15, మొత్తం 18. అన్నీ మంచిగానే ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి. వీళ్ళు ఉంటే కొంచెం బెటర్గా ఉంటాయి, పిల్లలు మంచిగా ఉంటాయి. 4 రోజులకి ఇళ్ళనే ఉంటాయి, ఎందుకంటే కొంచెం అటు ఇటు తిరుగుతాయి. తిండికి ఇట్లా అన్నీ ఇళ్ళనే వేయాలి. కొంచెం దాన తీసుకొచ్చేసి కొంచెం మామూలుగా మొక్కజొన్న పొడి వేయాలి. ఇప్పుడు మొక్కజొన్న పొడి వేస్తే కొంచెం పిల్లలు మంచిగా ఉంటాయి. మొక్కజొన్నలు ఎక్కువ వాడాలి, బియ్యం అసలే వాడొద్దు. కొన్ని మొక్కజొన్నలు పూసాను, రావట్లేదు. తింటే అవే అన్నీ తింటే మళ్ళీ వాటర్ పెట్టాలి. వాటర్ పెడితే క్లోజ్. ఒక వారం రోజుల దాకా వీటిని మనం మందలు వేయడం లేదు. ఒక 4-5 డేస్ ఉంటాయి. ఇందులో పిల్లలు మంచిగానే పుట్టినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కడే డల్గా ఏం లేదు, తాగుతుంది చూడండి. పిల్లలు కూడా చిన్న చిన్నగా తింటున్నాయి చూడండి. ఒకసారి మీరు కూడా కొంచెం తింటున్నాయి. కొంచెం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. కొంచెం చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.